పోలవరం జిల్లా రంపచోడవరంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిపిఐఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా సిఐటియు కార్యదర్శి వెంకట నేతృత్వంలో జెండా ఆవిష్కరణ చేసి ప్రతిజ్ఞ చేశారు. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు. జిల్లా కార్యదర్శి బొప్పెని కిరణ్ గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరు చప్పట్లు కొట్టొద్దు, సెల్యూట్ చేయాలి. ఆ తర్వాత నినాదాలు చేయాలి, చెప్తాము. సెల్యూట్, ఆర్డర్, సెల్యూట్, ఆర్డర్, సెల్యూట్. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. నశించాలి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి ఎర్ర జెండా, ఎర్ర జెండా. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. 40 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తంగా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం పోరాడి కార్మిక వర్గానికి సంబంధించి కొన్ని హక్కులు చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఆ హక్కులు చట్టాలు నేడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదం కార్పొరేట్ వ్యక్తుల సేవలో ఉండి ఏదైతే కార్మికులకి కర్షకులకు ఉపయోగపడేటువంటి చట్టాలని సవరణ చేస్తూ వాళ్లకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆనాడు 1886లో ఏదైతే 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగి మేడే ఉద్భవించిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు పాలక పక్షాలు దాన్ని నీరు కారుస్తూ ఈరోజు 8 గంటలు కాదు 12, 14, 16 గంటల పాటు కార్మికులతోటి వెట్టి చాకిరీ చేయించుకొని వారి శ్రమని దోపిడీ చేసి కార్పొరేట్ వ్యక్తులకు లాభాలను చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు మేడేని పురస్కరించుకొని ఏదైతే ఆనాడు పోరాటం ఉందో ఆ పోరాటం స్ఫూర్తిగా భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మికులు కర్షకులందరూ ఒక్కటై పోరాడి ఏదైతే ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ మేడే సందర్భంగా ఈరోజు దీక్షా దినంగా ప్రకటించబోతా ఉన్నాం. భవిష్యత్తులో పోరాటాలకి కార్మికులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి ఆనాడు అమరవీరులు ఇచ్చినటువంటి ఏదైతే నినాదం ఉందో యావత్తు కార్మిక వర్గం కూడా అందరూ ఏకం కావాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కావాలనేటువంటి నినాదంతో ఈ దీక్షా శిబిరాన్ని మేము కొనసాగించాలని, మేడే ఉత్సవాలని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.